భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగేటప్పుడు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ విధానం అనేది ఇప్పటి వరకు ఉండేది. కానీ ఇక రాబోయే పరీక్షల్లో డిఓ విధానాన్ని తొలగిస్తున్నట్టు మరి తెలియజేయడం జరిగింది. దీని మీద ప్రైవేట్ కళాశాలల్లోని లెక్చరర్లు నియమించుకోవాలని ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు డిఓ విధానం తొలగింపు, ప్రైవేట్ కళాశాలల్లోని లెక్చరర్లనే నియమించుకోవాలని ఆదేశం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్ట్మెంటల్ అధికారి డిఓ నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం అంటూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. డిపార్ట్మెంట్ అధికారి లేకపోతే పరీక్షా కేంద్రాల పరిశీలన గాడి తప్పే ప్రమాదం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వ కళాశాలలకు చెందిన వారిని చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ డిఓని నియమిస్తున్నారు. ఇప్పుడు మొదటిసారిగా సిఎస్ ఒక్కరినే నియమించి డిఓగా ఆయా కళాశాలల్లోని ఎవరినో ఒకరిని వినియోగించుకోవాలంటూ ఇంటర్ విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రైవేట్ కళాశాలల్లో ఆయా కళాశాలకు చెందిన జూనియర్ లెక్చరర్లే డిఓగా ఉంటారు. ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం, వాటిని లెక్కించి గదులకు పంపించడం, అన్ని పరీక్షా కేంద్రాలను పరిశీలన చేయడం లాంటి విధులు నిర్వహిస్తారు. ఇలాంటి కీలకమైన పోస్టును ప్రైవేట్ కళాశాలల్లోని వారికి అప్పగిస్తే పరీక్షలు ఎంతవరకు పకడ్బందీగా కొనసాగుతాయి? కొన్ని చోట్ల ఆ కళాశాలలో చదివిన వారే అక్కడే అంటే సెల్ఫ్ సెంటర్లు కేంద్రాలుగా కేటాయిస్తారు. ఇలాంటి చోట ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు సిఎస్లుగా ఉంటారు. డిఓ లేకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. జూనియర్ కళాశాలను జూన్ 1 నుంచి పునఃప్రారంభించనున్నారు. అప్పటి నుంచి ప్రవేశాలు మొదలవుతాయి. ఆ సమయానికల్లా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తవుతాయి. కానీ ప్రవేశాల పేరుతో డిఓ విధానాన్ని ఇప్పుడే కమిషనర్ రద్దు చేశారనే ప్రచారం సాగుతోంది. మామూలుగా అయితే ప్రతి కళాశాలకు ఆ కళాశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ని చీఫ్ సూపరింటెండెంట్ గా, వేరే కళాశాల నుంచి ఒకరిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా నియమించే విధానం ఇప్పటి వరకు ఉంది. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు జరగబోయే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఈ డిఓ విధానాన్ని తొలగించే విధంగా మరి ఇక్కడ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదే జరిగితే ప్రైవేట్ కళాశాలల్లో మరి ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా జరిగే అవకాశాలు చాలా వరకు ఉండవు అంటూ మరి ఇక్కడ జూనియర్ లెక్చరర్లు పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. ఇక గృహ సందర్శనకు ఉపాధ్యాయులు సిద్ధం అవ్వాలి అంటూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలియజేశారు. మరి నిన్న కొత్త ఎపిసోడ్ అనేది రిలీజ్ చేశారు. ఆ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివరించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కోరారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల మధ్య నేర్చుకునే అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు లెక్చరర్లను ఉద్దేశించి ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎపిసోడ్ 16లో ఆయన మంగళవారం కీలక ప్రసంగం చేశారు. ఇటీవల ముగిసిన 10వ తరగతి 12వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ ప్రైవేట్ విద్యార్థులు సాధించిన సగటు మార్కుల మధ్య ఉన్న వ్యత్యాసంపై ప్రవీణ్ ప్రకాష్ చర్చించారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సగటున 600 మార్కులకు 358 మార్కులు సాధించగా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 479 మార్కులు సాధించారు. అంటే 121 మార్కుల తేడా ఉందని గమనించామని, ఇదే తేడా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల 12వ తరగతుల విద్యార్థులు సాధించిన మార్కులతో కూడా గమనించానని వివరించారు. ఫలితాల తీరుపై కళాశాల లెక్చరర్లు హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులను నిందించడంతో పాటు పరస్పర నిందాపూర్వకంగా వ్యాఖ్యానించడం గుర్తించినట్లు తెలిపారు. ఈ తరహా విధానానికి మూలాల నుంచి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతమైన కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొంది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల గృహ సందర్శన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. ప్రతి తరగతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి 2 సార్లు తమ విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తారని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి వ్యక్తిగత వార్షిక విద్యా ప్రణాళిక రూపొందిస్తారని వివరించారు.
జనవరిలో అర్ధ సంవత్సర పరీక్షల తర్వాత ఉపాధ్యాయులు మళ్లీ సందర్శించి విద్యార్థుల పురోగతిపై చర్చించి కోర్సులో అవసరమైన సవరణలు చేస్తారని తెలిపారు. గృహ సందర్శన కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులతో నమ్మకమైన సంబంధం ఏర్పడి తల్లిదండ్రులను వారి పిల్లల విద్యలో పాలు పంచుకునేలా ప్రోత్సహిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి లభించిన డేటా ప్రకారం ఇలాంటి గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల హాజరు 13 నుంచి 24% పెరిగిందని చెప్పారు. ఆ సందర్శనలు పూర్తయిన అనంతరం ఉపాధ్యాయులు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీతో తమ అనుభవాలను 9013133636 మొబైల్ నంబర్కు సందేశ రూపంలో పంపించవచ్చని తెలిపారు. గృహ సందర్శన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అభ్యాసకుల మధ్య బంధాలను బలోపేతం చేసే కార్యక్రమంగా భావిస్తున్నామని, ఈ కార్యక్రమం లక్ష్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య సన్నిహిత సహకారం పెంపొందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థిని సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సంవత్సరానికి 2 సార్లైనా సందర్శించాలి అంటూ మరి ప్రవీణ్ ప్రకాష్ పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక రానున్న విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులకు సెమిస్టార్ విధానం అమలు చేయబోతున్నారు. అలాగే సిబిఎస్ఈ విధానం కూడా అమలు కాబోతోంది. మరి గతంలో 7 టెక్స్ట్ బుక్లుగా 10వ తరగతి వారికి ఉండేవి. ఇప్పుడు ఆ 7 టెక్స్ట్ బుక్లను 11 టెక్స్ట్ బుక్లుగా విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంగ్లీష్, తెలుగు మరియు హిందీ ఇటువంటి వాటికి మెయిన్ టెక్స్ట్ బుక్ తో పాటు నాన్ డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కు అదనంగా వర్క్ బుక్ కూడా రాబోతోంది. మొత్తానికి ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 10వ తరగతికి సెమిస్టర్ విధానం రాబోతోంది. విద్యార్థుల వెన్నెముకపై భారం పడకుండా సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 1 నుంచి 9వ తరగతి వరకు ఈ విధానాన్ని అమలు చేయగా ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతికి విస్తరించారు. గణితం, సైన్స్ సబ్జెక్టులకు 2 సెమిస్టర్లుగా విడదీశారు. సిలబస్ మొత్తాన్ని జూన్ నుంచి అక్టోబర్ వరకు సెమిస్టర్ 1, నవంబర్ నుంచి మార్చి వరకు సెమిస్టర్ 2గా విభజించారు. 1 నుంచి 10వ తరగతి వరకు బైలింగ్వల్ అమలు చేస్తున్నారు. ఈ విధానంలో పాఠ్యాంశాన్ని ఒక పేజీలో తెలుగు, ఇంకో పేజీలో ఇంగ్లీష్లో ఇవ్వడం వలన విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠ్యపుస్తకం కవర్ పేజీలను తీర్చిదిద్దారు. పుస్తకాలపై QR కోడ్ను కూడా ముద్రించారు. పాఠ్యాంశానికి సంబంధించి అదనపు సమాచారం పొందేందుకు ఈ QR కోడ్ ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్, 24 నుంచి ఫీజుల చెల్లింపు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ కౌన్సిలింగ్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సిహెచ్ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ పరీక్షకు 1,42,035 మంది హాజరు కాగా వారిలో 1,24,430 మంది అర్హత సాధించారని తెలిపారు. 24 నుంచి జూన్ 2 వరకు 10 రోజుల పాటు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజులు చెల్లించేందుకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. 27 నుంచి జూన్ 3 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 31 నుంచి జూన్ 5 వరకు ఆప్షన్ల ఎంపిక, జూన్ 7న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు 10 నుంచి 14వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. 10 నుంచే తరగతులు మొదలవుతాయని తెలిపారు. కాబట్టి పాలిసెట్ ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు రాశారో వారు ఈ సమాచారాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇక వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జూలైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రిజిస్టర్ కె గురువారెడ్డి తెలిపారు. మిద్దె తోటలు, పట్టుపురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల ప్రవేశాలకు జూన్ 20 లోపు 1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.angrau.ac.in ను సందర్శించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సులకు ఎవరైతే అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి వారు మరి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు కాబట్టి వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నెల 24న డిఈఈ సెట్ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో 2 ఏళ్ల డిఈడి కోర్సుల ప్రవేశానికి డిఈ సెట్ ను ఈ నెల 24న నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 4,948 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అనగా ఈఏపీ సెట్ కు 94.31% మంది హాజరు.
ఏపీ ఈఏపీ సెట్ 2024కు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో కలిపి మొత్తం 94.31% మంది హాజరైనట్టు సెట్ చైర్మన్ ఉపకులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఉదయం 29,904 మంది, 28,087 మంది, మధ్యాహ్నం 30,518 మందికి గాను 28,895 మంది, మొత్తం 94.31% మంది హాజరయ్యారని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.